ఓకే సార్, ఎలా ఉంది సార్ గవర్నమెంట్ రూలింగ్ ఈరోజు? ఈ గవర్నమెంట్ రూల్ అనేది మటుకు పబ్లిక్ ఫేవర్గా లేదు. లేదు పబ్లిక్ ఫేవర్గా లేదు. ఏ ఉపయోగమైన కార్యక్రమాలు లేవు. అంటే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం అంటా ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాల గురించి నాకేం తెలుస్తుంది, ఎందుకంటే మాకేం రావు కాబట్టి మాకేం తెలియదు. డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందంటారు ఈరోజు రాష్ట్రం? ఏం లేదుగా, తిన్నా తినకపోయినా ఖర్చు పెట్టాల్సిందే. మరి డెవలప్మెంట్గా ఉంటే అందరికీ డబ్బులు వస్తాయి, పబ్లిక్లో డబ్బులు సర్క్యులేట్ అవుతుంది, మాకు పాలసీలు వస్తాయి. ఇన్సూరెన్స్ ఏజెంట్ నేను నా పరంగా ఆలోచిస్తాను. పబ్లిక్లో డబ్బులు సర్క్యులేషన్ అనేది లేకపోవడం వలన, అసలు ఏ డెవలప్మెంట్ లేకపోవడం వలన మనీ సర్క్యులేషన్ అనేది లేదు అసలు పెట్రోల్ బస్సులో కూడా. ఇక లేకపోయేటప్పుడు ఏం చేస్తారు, దొంగతనాలు, దోపిడీలు అవి అవుతాయి. అది విషయం. సంక్షేమాలు ఇస్తే ఎంత వస్తాయి? ఒక నెల ఇస్తారు, 2 నెలలు ఇస్తారు. పోనీ ఆ ఇచ్చే సంక్షేమం కూడా నెల మొత్తానికి సరిపోయేట్టుగా ఇస్తున్నారా? అది లేదు, ఇవ్వగలిగే కెపాసిటీ లేదు. అలాంటప్పుడు ఆ సంక్షేమాలు ఇచ్చేంటి ఇవ్వకపోవటం ఏంటి? ఒకవేళ ఇచ్చినా మా కొరిగింది ఏంటి? సంక్షేమాలు ఇచ్చారు, ఎవరి దగ్గర నుంచి ఇస్తున్నారు? అవి పబ్లిక్ నుంచి కట్టిన ట్యాక్సుల నుంచేగా. మరి దానికైనా లెక్కలు ఉన్నాయా? అసలు లెక్కలు లేవు. ఎందుకు ఉపయోగం? లెక్క జమా లేకుండా ఖర్చులు పెట్టేస్తే అయిపోద్దా? ఏ గవర్నమెంట్ అయినా సరే తినకుండా అనేవాడు లేడు. తిన్నా డెవలప్మెంట్ చూపించేవాడు నాయకుడు. ఇప్పుడు అంతే. డెవలప్మెంట్ చూపించకుండా నేను నాయకుడిని అంటే ఇక ఒప్పుకునేది లేదు, ఎవరు కూడా ఒప్పుకోరు. సార్, గతంలో ఏ విధంగా ఉంది రూలింగ్, ఈరోజు పరిస్థితి? గత గవర్నమెంట్లో ఏ విధంగా ఉన్నది పక్కన పెట్టేసి పరిశ్రమలు వచ్చినాయి. ఈసారి పరిశ్రమలు లేవు, లేకపోగా ఉన్నాయి కూడా వెళ్ళిపోతున్నాయి వెనక్కి. మరి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా బయట సర్క్యులేషన్ ఎలాగొద్దు? మని వాళ్ళ పనులు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు 100 మంది జనాభాను తీసుకుంటే 85 మంది బిలో పావర్టీ లైన్. మరి ఆ 85 మందికి వస్తున్న ఆదాయ మార్గాలు అయ్యి సంక్షేమాలు ఎంత ఇస్తారు? ఎంత ఇవ్వగలరు అసలు? పోనీ ఎన్ని సంవత్సరాలు ఇవ్వగలరు ఏ గవర్నమెంట్ అయినా కానీ? అది విషయం. అందుకని ఇంకేముంది వేరే. సార్, అంటే పరిశ్రమలు ఎందుకు ఆకర్షించే అవకాశం లేదంటారు మన రాష్ట్రానికి సంబంధించి? అది గవర్నమెంట్ పెద్దలు నిర్ణయించుకోవాల్సిన విషయం. అది నేను చెప్పగలిగేది కాదు. అది పరిశ్రమలు వచ్చినాయా రాలేదా అనేది ఒకటే పబ్లిక్ మ్యాన్కి తెలుస్తుంది. అంతేగాని వేరే ఇంకేం తెలుస్తాయి? మామూలుగా స్ట్రాటజీ వేరే గవర్నమెంట్ వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళకి ఎందుకు వెళ్తున్నాయి ఇండస్ట్రీలు, మరి ఎందుకు వస్తున్నాయి ఇండస్ట్రీలు, ఇక్కడ ఎందుకు రావట్లేదు అనేది గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి. అది మనం చెప్పగలిగే విషయం కాదు అది. సార్, మొన్నటి వరకు రాష్ట్రానికి సంబంధించి 3 క్యాపిటల్స్ అని ఒక నినాదం వైరల్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం వచ్చి మళ్ళీ హైదరాబాద్ని ఉమ్మడి రాజధాని కొనసాగించే ప్రతిపాదన చేస్తామని అంటూ ఉన్నారు. ఆలోచన లేని చర్య, ఆలోచన లేని మాట. అది డివైడ్ అయ్యి 10 ఏళ్ళు అయిపోతున్నా కానీ మళ్ళీ ఇంకొక రాష్ట్రం మీద ఆధారపడడం అనేది చాలా సిగ్గుమాలిన పని. 3 క్యాపిటల్స్ ఏమన్నా అయ్యే అవకాశం ఉందంటారా? 3 క్యాపిటల్స్ పెట్టడం వలన ఇదేమన్నా భారతదేశం అంత స్థలమా? ఆంధ్రప్రదేశ్ ఏమన్నా భారతదేశం అంత స్థలానికే ఒక క్యాపిటల్ ఉంది. మరి ఏపీ దానికి 3 క్యాపిటల్స్ అవసరమా? ఓకే, పెట్టారనుకుందాం. పెట్టుకుంటే గవర్నమెంట్ ఆఫీసుల ఆఫీసుల్లో తిరగాలంటే, పబ్లిక్ తిరగాలంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్నిసార్లు తిరగాలి, ఎంత ఖర్చు పెట్టుకోవాలి? వాళ్ళ ఫైల్స్కి మూవ్ అవ్వాలన్నా కానీ వాళ్ళకి లేట్ అవుతుందిగా. అంటే సాగదీయడానికి మీరు 3 క్యాపిటల్స్ అంటున్నారా? పనులు సాగదీయడానికి, కేసులు సాగదీయడానికి, పబ్లిక్ పనులు సాగకుండా ఉండడానికి మీరు 3 క్యాపిటల్స్ అంటున్నారా? ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి. ఆల్రెడీ ఇక్కడ మొదలుపెట్టిన దానికి ఆపడం కరెక్టా, లేదంటే అది కంటిన్యూ చేయడం కరెక్టా? అది డిసైడ్ చేసుకోవాలి గవర్నమెంట్. సార్, ఈరోజు అమరావతిలో ఏమైనా వర్క్స్ జరుగుతున్నాయంటారా? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఏం జరగట్లేదుగా. ఉన్నదాన్ని దోచుకెళ్ళిపోతున్నారు అక్కడ. మరి ఎవరు దోచుకెళ్తున్నారేమో మాకు తెలియదు. ఏంటి సార్, మరి మళ్ళీ ఎవరు గెలిస్తే అడ్మినిస్ట్రేషన్ పరంగా బాగుంటుందని మీరు మళ్ళీ ఎవరు గెలిస్తే అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ బాగుంటుందని మీరు భావిస్తున్నారు? నో డౌట్ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది ముందు. మెయిన్గా ఏ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు ఇప్పుడు ప్రస్తుతం. ఏ వ్యవస్థ లేదు సరిగ్గా. సార్, ప్రస్తుతం రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? రాజకీయ నాయకుల మాట తీరులు కానీ విమర్శలు కానీ ఏ విధంగా ఉన్నాయి అసలు గతంతో పోలిస్తే? ఏ ఒక్క మాటకు కూడా స్టాండ్ బై అవ్వట్లా. ఎవరైనా సరే, వాళ్ళు వీళ్ళని కాదు, ఏ ఒక్క మాటకు కూడా స్టాండ్ బై అవ్వట్లేదు. ఎవరు కూడా స్టాండ్ బై అవ్వట్లా. ఇచ్చిన మాట 100% కాకపోయినా కొంతవరకైనా చేద్దామనే ఆలోచన అనేది ఎక్కడ కనబట్టలేదు. సార్, షర్మిల గారు కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారని ప్రచారం వినిపిస్తూ ఉంటాం.
నో కామెంట్. ఏంటి సార్ ఆఖరిగా జనసేన టీడీపీ పొత్తుతో ముందుకు రాబోతూ ఉన్న ఎలక్షన్కి సంబంధించి వైసీపీ ఒకవైపు ఎవరికి ప్రజలు స్వాగతించే అవకాశం ఉంది? ఏ రాజకీయ నాయకులన్నా కానీ ఏ రాజకీయ పార్టీతో అయినా పొత్తు పెట్టుకున్నారని అంటే ఆ ప్రభుత్వంలో జరిగిన డెవలప్మెంట్ లేదంటే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చూసుకొని మిగతా రాజకీయ నాయకులు పబ్లిక్ డిమాండ్ పబ్లిక్ ఆలోచనలు పట్టుకొని అనే దాని మీద పొత్తు పెట్టుకోవడం అనేది జరుగుతుంటుంది జనరల్గా. అలాగే పెట్టుకుంటున్నారు అంతే. ప్రజలు స్వాగతిస్తారంటారు ఈ పొత్తుని గెలిపించి అనుకుంటున్నాను నేను అనుకుంటున్నా. ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్లో ఇండస్ట్రీలు వచ్చినాయి, డెవలప్మెంట్ కనపడింది, వాళ్ళతో పాటు కలిశారు కాబట్టి జనసేన వాళ్ళు చేస్తారని అనుకుంటున్నాం.